మొదలైంది. హలో ఎవ్రీవన్, మీలో ఎప్పుడైనా బెండకాయ మసాలా వడ తిన్నారా? మోస్ట్లీ నాకు తెలిసి నో ఇస్ ద ఆన్సర్. సో ఇవాళ మనం బెండకాయతో మసాలా వడ ఎలా చేయాలో చూద్దాం. సో ఇవాళ మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి తమిళియన్ స్పెషల్ రెసిపీ అనమాట. దే కాల్ ఇట్ as బెండకాయ వడ. రెసిపీ చేసుకోవడానికి ఒక గిన్నెలో 1/2 గ్లాస్ కందిపప్పు, పెసరపప్పు ఇంకా పచ్చిశనగపప్పు తీసుకొని బాగా వాష్ చేసి వాటర్తో సోక్ చేసుకొని పెట్టుకోవాలి. లోపల ఇక్కడ మనం బెండకాయని చాలా సన్నగా కట్ చేసుకుంటున్నాము. కొరియాండర్ అండ్ పుదీనాని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ రెసిపీ హెల్తీ కూడా. సో ఎందుకంటే మనం ఈ మసాలా వడలో బెండకాయ వాడుతున్నాం అండ్ బెండకాయ మన హార్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేకాకుండా మన బ్లడ్ షుగర్ లెవెల్స్ని మేనేజ్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ రెసిపీని వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ కింద కానివ్వండి లేదా స్నాక్ రెసిపీ కింద కూడా తినొచ్చు. ఇప్పుడు ఒక వెజిటేబుల్ చాపర్ తీసుకొని ఇందులో జింజర్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్ ఇంకా ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత అన్నిటిని ఫైన్గా చాప్ చేసుకోవాలి. పక్కన పెట్టి మనం ఇందాక సోక్ చేసుకున్న కందిపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పుని తీసుకొని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. ఇది మరీ మెత్తగా అవ్వకూడదు. మసాలా వడ కోసం ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. మళ్ళీ బాగా మెత్తగా అయిపోతే వడ వేయడానికి రాదు. సో మనం ఇప్పుడు ఒక ప్యాన్ మళ్ళీ సెకండ్ టైం కూడా సేమ్ ప్రాసెస్ ని రిపీట్ చేయాలి. చనా దాల్, వైట్ దాల్స్ అన్నిటిని ఇందులో వేయద్దు, కొంచెం పక్కన అలానే ఉంచేసి దీన్ని గ్రైండ్ చేసుకుని బౌల్లో తీసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ఇందులో ఇప్పుడు ధనియాలు, యాలక్కాయలు, మిరియాలు, లవంగాలు, దాల్చిన చెక్క ఇంకా సోంపు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. అన్నట్టు బ్రెడ్ లేకుండా శాండ్విచ్ చేసుకోవచ్చు. ఆ రెసిపీ మన ఛానల్లో ఉంది, డెఫినెట్గా వాచ్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్ కింద అండ్ బాక్సెస్ కింద కూడా ఉపయోగపడుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీని. ఇప్పుడు ఇందులోకి మిగిలిన దాల్ అంతా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మిక్చర్ ఇందాక మనం బౌల్లో వేసుకున్న మిక్చర్లోకి యాడ్ చేసుకొని తర్వాత అందులో కొంచెం బియ్యం పిండి, చాప్ చేసుకొని పెట్టుకున్న కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్ మిక్చర్, కొరియాండరు, పుదీనా ఇంకా బెండకాయలు కూడా యాడ్ చేసుకుందాం. నా శాండ్విచ్ వీడియో లింక్ రెసిపీ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మిక్చర్ అంతా పర్ఫెక్ట్గా కలవాలి, అలా కలుపుకుందాం. విధంగా కలుపుకున్నాక మనం మసాలా వడలు వేసుకోవచ్చు. సో చేతికి పిండి తీసుకొని నెమ్మదిగా నొక్కుకుంటూ వడ షేప్లో వేసేసుకోవాలి. ఇలా కావాల్సినన్ని వేసుకుంటూ రెండు సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కాల్చుకొని పక్కన గిన్నెలోకి సర్వ్ చేసేసుకున్నాము. ఈ వడలు కాలే లోపల మీరు చిన్న లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. అండ్ ఈ బెండకాయ మసాలా వడ అదేనండి, బెండకాయ వడని డెఫినెట్గా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీని. బెండకాయ వాడినట్టే తెలియదు, నార్మల్ మసాలా వడ వేసినట్టే ఉంటుంది ఈ రెసిపీ. అసలు ఎక్కువ టైం అయితే తీసుకోదు. డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ. అండ్ లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇలా కాలిన తర్వాత ఇది ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాము. పిల్లలకి టేస్టీగా తిన్నట్టు ఉంటుంది, ఇంకా మనకు కావాల్సిన న్యూట్రిషన్స్ కూడా ఈ రెసిపీ ద్వారా పిల్లలకి వెళ్తుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన రెసిపీస్ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ పేజ్లో పోస్ట్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఉంది, డెఫినెట్గా చూసి ఫాలో చేసి మీ రెసిపీస్ మాకు షేర్ చేయండి. ఈ విధంగా ఎన్ని కావాలని కాల్చుకున్న తర్వాత దీనికి కాంబినేషన్గా చట్నీ కూడా చేసుకుందాం. ఈ చట్నీ కూడా ఎక్కువ టైం పట్టదు, జస్ట్ అలా చిటికలా చేసేసుకోవచ్చు. ఈ చట్నీ కోసం ముందుగా ఒక జార్లో కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుట్నాల పప్పు, వేయించిన పల్లీలు, కట్ చేసుకున్న రా మ్యాంగో, జీరా, గార్లిక్ ఇంకా కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. తర్వాత ఈ మిక్స్చర్ని ఒక బౌల్లో తీసుకొని జనరల్గా పచ్చడి చేసుకున్నప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ విధంగా తాలింపు ప్రిపేర్ చేసుకొని పైన కర్రీ లీవ్స్ కొంచెం యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వడలోకి పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఇక్కడ మనం ఇవాళ ఫ్రైడే కదా, సో మేము ఎవ్రీ ఫ్రైడే స్పెషల్ ప్రసాదం చేసుకుంటాం దేవుడి కోసం. సో అది కూడా ఇప్పుడు ఇట్లా సర్వ్ చేసుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చింది అని హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.